ఒక అమ్మాయిని తీసుకొచ్చిండు. ఆ అమ్మాయి ఎవరు? ప్రత్యూష. ఎస్ చెల్లెలు, చెల్లెమ్మ, నీకు ఈ వేదిక నుండి ఒకటే హితవు పలుకుతున్నా. నువ్వు ఉస్మానియా యూనివర్సిటీ గిరిజన నిరుద్యోగుల పక్షాన కొట్లాడుతున్నావు కదా, నీకు ఏం అర్హత ఉంది? మాకు ఉద్యోగాలు కావాలని నువ్వు కొట్లాడుతున్నావు, నీకేం అర్హత ఉంది? ఉద్యోగాలు ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చినా నీకు రావమ్మ తల్లి. అక్కడ ఉన్న స్టూడెంట్లు అందరూ తెలుసుకోవాలి, నీ పైన కేసు ఉంది. నేనుండే ప్రాంతంలోనే నీ పైన కేసు ఉంది. ఆ కేసుల చిట్ట మొత్తం బయటికి తీస్తా. నువ్వు గిరిజన జాతి నాయకులకు ముక్కు నేలకు రాసి నువ్వు క్షమాపణ చెప్పాలి. అడ్డ మీద కూలీలు అంటావా గిరిజన నేతలకి? నువ్వెవరు చెల్లెమ్మ? నువ్వెవరు? ఎప్పుడైనా గిరిజన ఉద్యమంలో పాల్గొన్నావా? మీడియా మిత్రులారా, చూస్తున్న ప్రతి ఒక్కరూ ఒకటి గమనించాలి. ప్రత్యూష ఈ అమ్మాయి తండ్రి ఎస్ఐ. అమ్మ, తల్లి, చెల్లెలు, నీ తండ్రి భాగవతం చెప్పాలా లేకుంటే నువ్వే మీడియా ముందు వచ్చి స్వయంగా ఒప్పుకుంటావా? 50-60 మంది నిరుద్యోగుల పొట్టను కొట్టిన మీ తండ్రి చరిత్ర నేను తీస్తా. నువ్వు నిరుద్యోగుల తరపున కొట్లాడుతున్నావా? మరి 50-60 మందికి ఫేక్ డాక్యుమెంట్ సృష్టించి మీ తండ్రి ఏం చేసిండో నీకు తెలుసా? అవన్నీ బయటికి తీస్తా, మొత్తం ఎవిడెన్స్ తోటి బయటికి తీస్తా. నీ తమ్ముడుగో ఈ ఫోటోలో ఉన్నది నీ తమ్ముడు. ఈయన డేట్ ఆఫ్ బర్త్ అప్పట్లో ఎంత ఉండే ఇప్పట్లో ఎంత ఉండే అనేది, ఉద్యోగం రావాలని నువ్వు కేవలం మీ తండ్రి ఫేక్ డాక్యుమెంట్ తీసుకొచ్చిన సందర్భాలు ఎవిడెన్స్ ఉన్నాయి. అమ్మా, నువ్వు ఒక గిరిజన నేతకే, మా గిరిజన జాతి కోసం పోరాడిన వ్యక్తి, అతని పైన నువ్వు కేసు పెట్టి బ్లాక్మెయిల్ చేసి డబ్బులు తీసుకున్నట్టు విషయాలు మాకు తెలియదా? ఈరోజు నువ్వు ప్రతి గిరిజన నాయకులు వీళ్ళ మాట్లాడేదని నువ్వు ఎక్కడ పోయినావమ్మా? గిరిజన యువతులు, అమ్మాయిలు ఆత్మహత్యలకు, మానభంగాలకు చనిపోయినప్పుడు నువ్వు ఎక్కడున్నావు? ఈ శుద్ధ పూసలు, ఈ సంపత్ రాథోడ్, అశోక్ రాథోడ్, ఈ శుద్ధ పూసలు నువ్వు నేర్పిస్తే బట్టి పట్టుకొని మీడియా ముందు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? అమ్మా తల్లి, నేను ఈ మీడియా ద్వారా నిన్ను మన గిరిజన జాతి, లంబాడి జాతి పక్షాన నేను కోరుతా ఉన్నా. నీకు మాట్లాడే అర్హత లేదు. అయినా నీ గురించి నేను ఎక్కువ మాట్లాడను. కాకపోతే ఇవన్నీ నేను మీడియా ముందు ఆధారాలతో మళ్ళా ఇంకోసారి నేను రాకూడదు అంటే నువ్వు ఖచ్చితంగా గిరిజన జాతిలో ఉన్న నాయకులందరికీ క్షమాపణ చెప్పాలి. అందరినీ కించపరిచే విధంగా మాట్లాడడం. ఈరోజు అదే గిరిజన నేతలు కొట్లాడితే, దశల వారీగా కొట్లాడితే, మీ అయ్యకు రిజర్వేషన్లో ఎస్ఐ ఉద్యోగం వచ్చింది, మీ తమ్ముడికి ఉద్యోగం వస్తుంది, నీకు మాత్రం రాదమ్మా. నీ పైన ఎఫ్ఐఆర్ ఉంది, వాటి గురించి నేను మాట్లాడను. అది ఏ విధంగా ఉందో నువ్వే చెప్తావు, తర్వాత తెలుస్తుంది. అంతేగాని నువ్వు అనవసరమైన ఈరోజు సంపత్ రాథోడ్ ఈరోజు ఒక్కొక్కరిని బయటికి తీస్తుండు. అంటే ఈయన మీడియా ముందు మాట్లాడేటప్పుడు ఈయన వెనకాల చూస్తే గిరిజన నేతలు దాదాపు 100 మంది ఉన్నారు. ఆడ యూనివర్సిటీలో దాదాపు ఒక 50 మంది ఓయూ స్టూడెంట్లు ఉన్నారు. ఈయన మీడియా సమావేశం అక్కడ ఓయూలో పెడతాడు. ఎవరున్నారు సార్ ఆడ? ఈ ఇద్దరు శుద్ధ పురుషులు తప్ప
ఇంకా ఎవరైనా ఉన్నారా? ఆ- ఆ యూనివర్సిటీకి ఈయనకు సంబంధమే లేదు. కావాలని అనవసరంగా ప్రభుత్వం కానీ, ప్రభుత్వంలో ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానీ ఆధారాలు లేవు కాబట్టి, మీడియా మిత్రులు కానీ, బాధితులు ఎవరు వచ్చి మీడియా ముందుకు ఎవరు రాలేదు కాబట్టి, మంగిలి పేరు చెప్పలేదు కాబట్టి, మీడియా మిత్రులు కూడా ఇంకా ఇంతటితో ఇంకా ఆపేసింది. కానీ ఈ శుద్ధపూస వచ్చి ఇంకా ఏదో విధంగా మొదలుపెట్టే ప్రయత్నం చేస్తుండు.